మీ అమ్మేమో అప్పులు ఇచ్చి వడ్డీల కోసం జనాలను సావగొడదు, నువ్వేమో పెళ్లి చేసుకున్న డబ్బుల కోసం నన్ను సావగొడతావు. ఇదేమో ఆస్తి వస్తుందంటే అందరినీ సావగొట్టడానికి రెడీ అయిపోతుంది. పచ్చ నోట్ల కోసం ప్రపంచం మీద పడ్డ పిశాచాలే మీరు. ఏ కాదా కుమారి గారు? వచ్చింది ఇంకో పిశాచి. ఏమిటి ఏవో నోట్లు అంటున్నారు? ఏది వినపడాలో కరెక్ట్ గా అదే వినపడుతుంది మీకు. ఏంటి ఈ ఎండలు తెక్కాసేస్తున్నాయి కదా, ఈదులమ్మడి తిరిగేస్తున్నారు ఏంటి అంటున్నా. యాసకాలం కోసమే చల్లబడే సూత్రం ఒకటి పట్టుకొచ్చా. వీళ్ళకి ఆత్రం ఎక్కువ కదా, అల్లుకుపోతారు. చెప్పండి. మీరు చెప్పండి. కాలనీలో అందరి ఆడాల ఆట విడుపు కోసం స్విమ్మింగ్ పూల్ కట్టిద్దాం అనుకుంటున్నాను, చల్లగా ఉంటదని. ఎందుకు పక్కన డంపియార్డ్ లో పిగ్ పూల్ ఉంది కదా, ఎల్లి తొలేండి. విపరీతమైన చల్లదనం వచ్చేద్ది. అన్నయ్య గారికి ఆశయం ఎక్కువే. పెళ్ళాల కోసం అంటే పంచులు ప్రవహించేస్తేలేండి. మీరు చెప్పండి. ఇంటికి ఎంత వేసుకుంటే మంచి స్విమ్మింగ్ పూల్ కట్టించుకొని సమ్మర్ అంతా సెలరేకపోవచ్చు. ఈ ఇంటికి ఎంత వేసుకుంటారా? ఎంత వేసేసుకుంటారో. వంతులంటే ఏ వనభోజనాలకు వేసుకుంటారు. అయినా మీ ఇంట్లో విషయాల కన్నా కాలనీలో విషయాలు బాగా పట్టించుకుంటారు మంత గారు మీరు. ఏదో మీ అభిమానం. ఈవిడికి ఎలా అర్థమైందా? అంటే ప్రెసిడెంట్ గా పోటీ చేద్దామని. అప్పుడు పర్మనెంట్ గా ఇల్లు వదిలేయచ్చు. చూడండి కుమారి గారు, కాలనీ అంతా కూల్ గా ఉండాలని పూలు కట్టిద్దామంటే లేడీస్ అని ఎంకరేజ్ చేయడం మానేసి ఎటకారిస్తున్నారు. ఆయన అంతేలేండి, ఇన్నోవేటివ్ థాట్స్ కూడా ఇన్సల్ట్ చేస్తుంటారు. అందులోనూ లేడీస్ ఓ లెగ్ ముందుకు వేస్తుంటే ముందే వెనక్కి అవుతాడు. నువ్వు కూడా ఇంటికి ఎంత పడుతుంది? ఏంటి కట్టించేసి ఈతలు కొట్టేద్దామనే? కొడతాం. అవసరం అయితే ఈత నేర్చుకుని ఒలింపిక్స్ కూడా వెళ్తాం. వృద్ధులకు ఒలింపిక్స్ లో ఎంట్రీ ఉండదు అనుకుంటా. అంటే నువ్వు ఇప్పుడు ఈత నేర్చేసుకుని ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే 20 ఏళ్ళన్నా పడుతుంది కదా, వీల్ చైర్ తో ఒలింపిక్స్ లోకి రానిస్తారని. రానివ్వకపోతే కాలనీలోనే కొట్టుకుంటాం. కొట్టుకోండి. కొట్టుకోవాలంటే పూల్ కట్టుకోవాలి కదా. కట్టుకోండి. కట్టుకోవాలంటే ఖర్చు పెట్టుకోవాలి కదా. పెట్టుకోండి. ఎక్కడి నుంచి పెట్టుకోవాలి? డబ్బులు నీ దగ్గర తప్పించుకుంటే. అది మాత్రం నన్ను అడక్కో. అడకపోతే ఆశలు ఎలా తీరుతాయి? సందాలు వేసుకుంటేనే సందలడ్డగా చల్లబడేది. సందా కింద కావాలంటే ప్రతిరోజు ఓ బకెట్ నీళ్ళు తెచ్చి పూల్లో చల్లుతాను కానీ సిల్లర మాత్రం ఇవ్వను. ఇలా అయితే కాలనీలో సంక్షేమ పథకాలు చేసినట్టే. పథకాలు ఎట్టి ముందు కొంచెం పతుల గురించి కూడా ఆలోచించండి. లేదంటే ఖర్చులకు మోర్చొచ్చి ఏ ఆరోగ్యశ్రీ పథకం కింద మేం జారైపోయి హాస్పిటల్లో. ఏమా బాబు, చెప్పాల్సింది మీ చెవిన వేసాను, చెయ్యాల్సింది మీరే చూసుకోండి. స్విమ్మింగ్ పూల్ సంద ఇస్తేనే సాయంకాలం చల్లబడేది. వస్తా. చల్లబడతారులే, వెళ్ళండి. బాబాయ్ అలా చూస్తామేంటే? కాలనీలో జరిగే కార్యక్రమాల్లో పాలు పంచుకోకపోతే పరువు పోద్ది. పరువు పోద్దని ఇలాంటి పనికిమాల పనుల్లో పైసలు పోతానంటావంటే మార్చు బురకాయల ఐడియాలు మార్చా. జలవిహార్ కూడా తీసుకెళ్ళనోడు స్విమ్మింగ్ పూల్ లో జలకాలు ఆడడానికి ఒప్పుకుంటాడంటావా? అస్సలు ఒప్పుకోడు. ఇప్పుడు వాటర్ ఇవ్వకపోతే స్టేటస్ పోద్ది. స్టేటస్ మాట పక్కన పెడితే లోటస్ లాగా పూల్లో తేలుతుంటే ఎంత బాగుంటది. ఎలా తేల్తావే సిగ్గు లేకుండా? పోనీ బావ దగ్గర డబ్బులు కొట్టేద్దామా? తెలిసాక పిచ్చి కొట్టుడు కొడతాడు. అది నిజమే. టైర్ తిరుగుతున్నాడు ఏంటి? అమ్మగారు 10 రూపాయలు ఇచ్చి 1/2 డజన్ నిమ్మకాయలు ఏమన్నారు? వేసాకాలంలో నిమ్మకాయ యాపిల్ గా రేట్ అయిపోద్దని చెప్పొద్దా? చెప్పే వస్తే కొనుక్కురా లేకుంటే కొట్టుకురా అని బయటికి నెట్టేశారు.